ప్రకృతి వైపరీత్యాలు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నాయి. రైతుల పంటలకు చాలా నష్టం వచ్చింది. కానీ ఇరు రాష్ట్రాల్లో వ్యవసాయానికి సంబంధించిన మినిస్టర్స్ కానీ అధికారులు కానీ ఎవరన్నా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా నేను ఏపీ సీఎం గారు వెళ్తున్నారు. ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి మామూలు వ్యక్తులను కలవడానికి ఆయన వెళ్ళి కలుస్తున్నారు. ఆయనకు నామోషి లేదు. 74 ఏళ్ళు ఏజ్ ఉన్న సీఎం ఆయన వెళ్ళి పలకరించి వాళ్ళ కష్టాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు. మరి మీ అధికారులకు మీ మంత్రులకు ఏమైంది? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించారు భారీ మెజార్టీతో. ఒక్కరన్నా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి కదా. మీకు ఇచ్చింది మీకు ఇచ్చింది జీతాలు ఎందుకు? మీకు వెనకాల గన్మెన్లు ఎందుకు? ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా ఉండాలి కదా. ఒక సీఎం ఇప్పుడు ఏపీ మొత్తం ఎట్లా పర్యటించగలడండి? ఏ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా మినిస్టర్లు అయినా ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలవాలి. ఒక సీఎంకి అంత ఏజ్లో ఉన్న ఆయన తిరుగుతున్నాడంటే మీరు కూడా తిరగలేరా? ఒక్కొక్కరికి ఏజ్ 50, 60 ఉన్నాయి కదా. నేను తిరగడానికి ఏమైంది? ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఏమైంది? తెలంగాణలో ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలలో ఎవరో ఒకళ్ళు 4 తిరుగుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా ప్రజా సమస్యలు కనుక్కుంటున్నారా? ఓటు కోసం వచ్చేటప్పుడు మాత్రం అప్పుడు వస్తారు. ఎవరు చేతులుగా పట్టుకుంటారు, అవి ఊపుతారు, ఇస్త్రీలు పెట్టి తుడుస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ముడి కడుగుతారు. ఇంత పనులు చేస్తున్నారు కదా. అకాల వర్షాలకి నష్టపోయిన ప్రాంతాలు ఎందుకు పర్యటించారండి? మీకు ఎందుకంత నామోషి? ప్రభుత్వానికి రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు? ఒక సీఎంనే తిరగాల, మినిస్టర్లు అవసరం లేదా? ఎమ్మెల్యేలు అవసరం లేదా? అధికారులు అవసరం లేదా? బాధ్యత లేదా మీకు? ఎక్కడో భూకంపాలు వస్తేనే మనం గోల